ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు నువ్వు వదిలేసావు కానీ నిన్ను మాత్రం ఆయన వదల్లా. పిచ్చి మహారాజు పట్టుకొని నీ చేయి నడిపిస్తానే ఉన్నాడు, నా చేయి పట్టుకొని నడిపిస్తానే ఉన్నాడు. ఆయన వదిలినాడు. మన బతుకు పెద్దోళ్ళు అంటారే నీ బతుకు కుక్కలు పడవని, అట్ట అయింది. ఆయన వదిలిపెడితే వదల్లా, వదలడు. నీ జీవితంలో దేవుడు ఏశావులను అనుమతించాడో, ఫరోలను అనుమతించాడో, అలాంటి పరిస్థితులు అనుమతించాడో, ఇవన్నీ నిన్ను చెక్కడం, ఒక చక్కని శిల్పంగా చెక్కే దానిలో భాగాలే తప్ప దేవుడు నీ మీద ఏం పగబట్టలేదు, నువ్వంటే ఆయనకి ఏం ద్వేషం లేదు. ఇంకా చెప్పాలంటే తన ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం నువ్వు ఆయనకి. తమ్ముడు నమ్ముతావా? తమ్ముడు నేను నమ్ముతానన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎంత ఇష్టం నువ్వంటే? ప్రాణం పెట్టేశాడు కదండి, ప్రాణం. అదేనన్నా ఇంత ప్రేమిస్తున్నాడని చెబుతున్నావు, బాగానే ఉంది, కానీ నాకు ఈ బాధలేందో అని ప్రేమించాడు కనుకనే శ్రమల కొలిమిలో గుండా తీసుకొస్తున్నాడు. అదే నిన్ను ప్రేమించకపోయి ఉంటే నిన్ను వదిలేసేవాడు, సొదొమ గొమొర్రా వాళ్ళ బతుకయ్యేది నీది. బాధలో ఇబ్బందులో ఈ జీవితం బాగుందా? ఆ జీవితం బాగుంటుందా? బాధలో ఇబ్బందులో ఈ జీవితంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ జీవితంలో బాధలు ఉండవు, కానీ దేవుడు ఉండడు. కావాలన్నాడు చేతులు ఎత్తండి. దేవుడే కావాలి, రైట్. మరి దేవుడు కావాలంటే ఈ బాధల జీవితంలో ఉంటాడు. ఎందుకంటే ఆయన మరి ఊరుకోడు. నీ జీవితం అనే బల్ల మీద దేవుడు 3 పేపర్లు పెట్టాడు. మడత వేసినటువంటి 3 పేపర్లు పెట్టాడు. ఒకటి నిన్నటిది, ఒకటి నేటిది, ఒకటి రేపటిది. స్తోత్రం. 3 ఉన్నాయి పేపర్లు, మడత పెట్టి కనపడకుండా, లోపల ఏముందో కనపడకుండా 3 ఉన్నాయి. ఒకటి నిన్నటిది, ఒకటి ఈ రోజుది, ఒకటి రేపటిది. నిన్నటి పేపర్ని ముట్టొద్దు, ఆల్రెడీ నిన్న చూసేసావు నువ్వు. మళ్ళీ నిన్నటి దలిపోసుకుంటే ప్రయోజనం ఏముంది? ఏమన్నా తిరిగి నువ్వు మార్చగలవా నిన్నట్లోకి ప్రవేశించి? కొంతమంది బతుకుతారు నిన్నలో. అప్పుడు అలా జరగకుండా ఉండాల్సింది. అసలు అప్పుడే తేడా పడ్డాను, అసలు అప్పుడు నాకేం దెయ్యం పట్టిందో ఏమో, నాకు అసలు అప్పుడు అట్లా చేశాను నేను, అసలు అప్పుడు అలా చేయకుండా ఉంటే. ఒరే సోది ముఖమా, నువ్వేమన్నా పోయి అప్పట్లోకి పోయి ఏమన్నా మారుస్తావా? చెప్పు, మారుస్తావా? మరి ఎందుకు పద్దాకలు అప్పుడు ఎర్రముఖం వేసుకుని పద్దాకలు అప్పుడు అని నిన్నంలో బతుకుతావు అంటున్నాడు దేవుడు. నేను కాదమ్మో, దేవుడు అంటున్నాడు. పద్దాకలు నిన్నల్లో బతుకుతావు ఎందుకు? అప్పుడు అని అయిపోయింది, తీసే. ఓకేనా? కాబట్టి నిన్నటి పేపర్ని ముడతావా? అయిపోయా, చూసేసావు నువ్వు. ఇంకేంది దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి చూసేది? మరి రేపటి పేపర్ని ఓపెన్ చేస్తావా? అది రేపటికి దాచిపెట్టింది, మరి ఇప్పుడే ఎందుకు తపన? కొంతమందికి ఇదొక దరిద్రం. కొంతమంది నిన్నల్లో బతికితే కొంతమంది రేపుల్లో బతుకుతుంటారు. ఇప్పటికి బాగానే ఉంది కానీ రేపటికి ఎట్నో, ఇప్పటికి పర్వాలేదయ్యా బాగానే ఉంది కానీ, ఓరిని గాని జల్లంగుండా పద్దాగలి గాని, ఇప్పటికి బాగానే ఉంది కానీ రేపటికి ఎట్టనో. అరే రేపు పోయినప్పుడు రేపు పేపర్ ఓపెన్ చేయి. నువ్వు ఈ రోజులో ఉండి రేపటి పేపర్ ఇప్పుకొని గుండె పగిలి చేస్తావే, అవునా? రేపు పేపరు రేపు ఇప్పుదు కానీ అది విప్పినప్పుడు నిన్న నీ పక్కన ఉన్నవాడు, ఈరోజు నీ పక్కన ఉన్నవాడు రేపు కూడా నీ పక్కన నిలబడతాడు. ఏమన్నా ముసలోడు అయిపోతాడా? ఏమమ్మా నువ్వు అవుతావేమో, జుట్టంతా తెల్లగా నరిసిపోయి ముసలమ్మవే. ఆయన జుట్టు కాకపక్షములో కృష్ణవర్ణములు అన్నాడు. ఆయన నిత్య నూతనుడు. అర్థమైందా? మా నాన్న ముసలోడు అయిపోతున్నాడు, ఇంకా నన్ను ఎవరు ఆదుకుంటారు, నాకు దిక్కెవరు? మా నాన్న ముసలోడు అయిపోతున్నాడు, మా నాన్న పోతాడిక, నాకు దిక్కెవరు అని ఏడవటానికి ఈ నాన్న పోయే నాన్న అయింది. పోతే నువ్వు పోవటమేగా నా నాన్న దగ్గరికి, ఆ నాన్న బాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాడు. నిన్ను పిలిచిన దేవుడు
నమ్మదగినవాడు, శోధనలో నిన్ను పెట్టిపోడు, కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. అసలు నువ్వు వచ్చినటువంటి ప్రయాణంలో, నువ్వు వచ్చిన బాధల్లో అసలు ఇప్పటిదాకా నువ్వు బతికున్నావంటేనే రికార్డ్ బ్రేక్. ఎప్పుడు అయిపోవాల్సింది. కానీ ఎట్ట బతికా, ఎట్లా తప్పించుకున్నావు, ఇన్ని సంవత్సరాల మనుగడ ఎట్ట సాగింది, అసలు అంత కఠినమైన పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డావు? నీ కనబడకుండా నీ పక్కనే ఉండి అన్నిట్లో నుంచి నిన్ను చంకనెత్తుకొని తెచ్చింది ఆయన. ఇంతకాలం కాచినవాడు రేపు గాయడా? మరి ఎందుకు దడ రేపటి పేపర్ ఇయ్యాలే వైపింగ్ చేసుకొని అనవసరంగా ఆర్టిస్ట్ రోగులు తెచ్చుకోవటం అనవసరం కదా. ఏదో ఆరోగ్యరీత్యా వస్తే అది వేరే సంగతి, కానీ దడ ఆయాసం పెంచుకొని ఆర్టిస్ట్ రోగులు అంటే కొంతమంది దడపడి తెచ్చుకుంటారు, అదే వేస్ట్ కదా. ప్రకృతి సిద్ధంగా వస్తే రాని చేయగలిగింది ఏమి లేదులే, కానీ దిగులేసుకొని తెచ్చుకోవద్దు. నిన్నటి పేపర్ జోలికి, రేపటి పేపర్ జోలికి, అది ఎప్పుడు రేపటిది పెద్దగా చెప్పు, మళ్ళీ గట్టి చెప్పు. ఏంటిది? రేపా? రేపటిది రేపే. మరి ఎప్పుడు పేపర్ చూసుకోవాలి? అదయ్యా ఈరోజు పేపర్ నీ ముందుంచాడు కనుక దాన్ని విప్పు, అంతవరకే. ఈరోజు ఏందో చూడు, నిన్నట్లోకి వెళ్ళవాకు. నిన్న మంచి జరిగిందా చెడ్డు జరిగిందో దాన్ని నువ్వు మార్చలేవు, అర్థమైందా? రేపటి భవిష్యత్తును నీ కోసం సిద్ధపరిచిన దేవుడు ఉన్నాడు, అదొక్కటి నమ్మి బతుకు, అదొక్కటి నమ్మి బ్రతుకు. ఈరోజు నీకు ముందుంచినది ఏదో చూడు. దీన్ని ఇంకొక కోణంలో చెప్తా. నిన్నటి పేపర్ని బట్టి అది మేలైనా కీడైనా నిన్న అయిపోయింది, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పు. నిన్నటిని గురించి దేవునికి కృతజ్ఞతలు చెప్పు. ఈరోజు నీకు పరిచర్యకు సమయం ఇచ్చాడు. నిన్నటిదేమో కృతజ్ఞత పేపరు, ఈ రోజుదేమో పరిచర్య పేపరు, రేపటిదేమో విశ్వాసపు పేపరు. స్తోత్రం. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. గడిచిన నిన్నటిని బట్టి స్తోత్రం. ఈరోజు ఉంది, ఈరోజు ఎందుకు ఉంచాడు, ఈరోజు ఎందుకు నాకు అవకాశం ఇచ్చాడు, ఈ రోజులో నేను దేవుని పని ఏం చేయగలను అనేది చూసుకో. పుట అంటే ఏంటి? పుట అంటే పేజీ. మొదటి పుట, రెండవ పుట, మూడవ పుట, నాలుగవ పుట అంటే పేజీ. నిన్నటి పుట కృతజ్ఞతాస్తుతి, నేటి పుట పరిచర్య పుట, రేపటి పుట విశ్వాసపు పుట. గుర్తుపెట్టుకో, ఇలాగుండు. రేపటికి దేవుడు ఉన్నాడు. నిన్నటికి మంచి జరిగింది చెడు జరిగింది, దాన్ని అంతట్లోంచి తెచ్చిన దేవునికి కృతజ్ఞతలు. ఈరోజు దేవుని కోసం ఏం చేయగలను? ఇదే అమ్మా, ఇదే నాన్న ఆలోచించాల్సిందే. ఈరోజు ఉంది కాబట్టి ఈరోజు ఏం సంపాదిస్తాను, ఏం కొప్పేద్దామని కాదు. నాకు ఇవ్వబడిన ఈ రోజులో దేవుని కొరకు నేనేం చేయగలను, అంతే. ఎంతమంది ఇలా తీర్మానం చేసుకున్నారు? నిన్నటి పేపర్ ఇప్పుతావా? పెద్దగా చెప్పు, అయిపోయింది అది. రేపటి పేపర్ ఇప్పుతావా? ఇప్పు, పెందలాడిపోదు. కానీ నేను ఉన్న సంగతి చెబుతున్నాను నేను. ఇప్పు, రేపటి పేపర్ ఇప్పు, పెందలాడు ఒక దారి అవుదు. కానీ కొంతమందికి జాతకాలు చూసుకునే అలవాటు, కొంతమందికి జాతకాలు చెప్పించుకునే అలవాటు. వాడి డబ్బు కోసం వాడు చెబుతాడు, ఇంకా 3 ఏళ్లలో నీకు మరణగండం ఉందంటాడు, లేకపోతే ఇంకొక 6 నెలల్లో నీకు చావు ఉందంటాడు. ఆ చావు నీకు తప్పిపోవాలంటే నీకు ఒక కార్యక్రమం చేయాలా, అది చేయాలంటే ఒక 50,000 అయింది అంటాడు. దేవుడు మరుగు చేసిన దాన్ని తెలుసుకోవటానికి ట్రై చేయొద్దు. రహస్యములు యెహోవాకు చెందును. నాకు తెలిసిన ఒక తల్లి కుమారుడు దుఃఖలాగుండేవాడు, బక్కజిక్కిపోయాడు. బంధువురాలు అయితే, ఏంది నీ కుమారుడు అట్ట అయ్యాడని అడిగా. వాడికి ఎవడో జాతకం చెప్పాడంటయ్యా, ఇంక 2-3 ఏళ్లలో పోతావని చెప్పి.
2-3 ఏళ్లలో పోతావన్న ఆ మాటకి ఈ నెలలోనే బక్కచిక్కిపోయాడు. ఎందుకు అనవసరంగా? కాబట్టి రేపటిని గురించి తెలుసుకోవడానికి ట్రై చేయొద్దు. రేపటి సంగతి దేవుడు చూసుకుంటాడు. నిన్నటి సంగతి అయిపోయింది, ఈరోజు సంగతి ఏందో చూడు. ఏ పేపర్ ఇప్పుతారు పెద్దగా? రేపటి పేపర్ నువ్వు రేపు ఇప్పుదు కానీ తొందర ఎందుకు ఇప్పుదు కానీ, అది రేపు ఇప్పుదు కానీ. ఓకేనా? ఇంక దిగులు, విచారాలు, గుండెదాడ, ఆయాసాలు ఏమైనా ఉంటాయా? అవన్నీ అవిశ్వాసులకి. దేవుణ్ణి నమ్ముతున్నావుగా? గట్టిగా చెప్పు. డౌట్ లేదుగా? ఇంతకాలం నడిపించింది ఆయనే అనే నమ్మకం ఉందా? ఇంతకాలం ఆయనే నిన్ను నడిపించాడన్న విశ్వాసం ఉందా? ఇంతకాలం ఉన్నోడు, ఇంతకాలం నడిపించినోడు ఇప్పుడు వదిలేస్తాడా? ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు నువ్వు వదిలేసావు కానీ నిన్ను మాత్రం ఆయన వదల్లా. పిచ్చి మహారాజు పట్టుకొని నీ చేయి నడిపిస్తానే ఉన్నాడు, నా చేయి పట్టుకొని నడిపిస్తానే ఉన్నాడు. ఆయన వదిలినాడు. మన బతుకు పెద్దోళ్ళు అంటారే, నీ బతుకు కుక్కలు పడవని, అట్ట అయింది. ఆయన వదిలిపెడితే వదల్లా, వదలడు. ఆమేన్. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న చెప్పొచ్చా? మరి ఇంకేం దడలేదుగా? నాకేంది ఈ బాధలు, నాకేంది ఈ కష్టాలు అనే క్వశ్చన్ లేవుగా? స్తోత్రం. అన్నిటిని బట్టి, ఓకేనా? బాధల్ని బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, అప్పుల బాధలను బట్టి, కలతల్ని బట్టి, కష్టాలను బట్టి స్తోత్రం. ఇవన్నీ మనల్ని ఇశ్రాయేలుగా చేయడానికి దేవుడు మనకు అనుమతించిన ఏశావులు.